Hello guys, welcome to our channel Cinema Life from లైఫ్ అంతా సినిమాలే మావా. So today we are going to review the film Mowgli Mowgli 2025. ఈ సినిమా 2025 ఎందుకు పెట్టారో తెలుసా? చెప్పు. మోగ్లీ అనే బుక్ రాసిన ఆథర్ అంటే ఒరిజినల్ రైటర్. ఓకే. ఆయన యాక్చువల్గా ఈ టైటిల్ని ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పారు. సో బట్ కానీ ఎవరైనా వాడుకోవచ్చు, కానీ కింద ఒక ట్యాగ్ లైన్ పెట్టాలని చెప్పి తను చెప్పడం వల్ల సో ఇట్స్ 2025. సో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇప్పుడే చూడడం జరిగింది. ఎస్ నీ ఒపీనియన్ గైస్, రాత్రి 2 అవుతుంది, కాదు అవన్నీ ఈ 3 టైంలో అవుతుంది. మా వర్క్ ప్రెషర్స్ వల్ల మేము అన్ని ఈ టైంలో పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో స్టోరీ విషయానికి వస్తే చాలా కొత్తదని చెప్పాను, చాలాసార్లు చూసిందే. బట్ ప్రజెంటేషన్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. చాలా ఫ్రెష్గా ప్రజెంట్ చేసింది సందీప్ రాజ్. యాక్చువల్గా స్టోరీ పరంగా అంత పెద్ద దా స్పాయిలర్స్ ఇచ్చేంత స్టోరీ కాదు, రెగ్యులర్ స్టోరీ, చాలా రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్తుంది స్టోరీ. యాక్చువల్లీ. కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ క్యారెక్టర్స్కున్న ఆర్క్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ హీరో రోషన్ గారి గురించి కానీ వారు బండి సరోజ్ గారు కానీ అలాంటి కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళ ఆర్క్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. హర్ష అండ్ టూ గుడ్ పర్ఫార్మెన్స్. అతని పర్ఫార్మెన్స్ అయితే నాకు తెలిసి కలర్ ఫోటో తర్వాత అట్లాంటి ఎమోషనల్ సీన్ ఇదే సీన్లో పడింది. ఆయన ఆ డైరెక్షన్లో హర్షకి ఎప్పుడు కూడా మంచి క్యారెక్టర్లు పడతాయి. ప్రీవియస్ మూవీ ఫ్రెండ్స్ చాలా బాగా ఎప్పటి నుంచో. డైరెక్టర్ సందీప్ రాజ్ నాకెందుకో ఈ స్టోరీ విషయానికి వచ్చి తన జోన్ నుంచి జోన్ అవుట్ వెళ్ళాడు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఐ డోంట్ నో, బట్ మాది మనం అలాంటి అతన్ని అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తున్నామో లేకపోతే తను డిఫరెంట్ వేలో తీస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ బట్ ఇది సందీప్ రాజ్ తీయాల్సిన సినిమా కాదని నాకు అనిపించింది. ఎందుకంటే సినిమా బాగుంది, ఓవరాల్గా చూసుకుంటే సినిమా బాగానే ఉంది, కానీ ఇది అతని జోన్ కాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. డెఫినెట్గా మనం యాక్చువల్గా కలర్ ఫోటో నుంచి తర్వాత వచ్చే సినిమా అయితే ఖచ్చితంగా ఇది కాదు. డెఫినెట్గా అంటే వాట్ వి ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ కలర్ ఫోటో, ఒక మంచి డ్రామా, ఒక మంచి ఎమోషనల్ ఉన్న స్టోరీ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఇందులో కూడా ఉంటాయి, ఎమోషనల్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడో సందీప్ ఆయన టచ్ మిస్ చేసాడు, జోన్ అవుట్ అయిపోయి కమర్షియల్ ఫార్మాట్లో తీద్దాం అనుకున్నాడు అని అనిపించింది. అది దట్స్ కంప్లీట్లీ అవర్ ఒపీనియన్. కలర్ ఫోటో చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ప్రీ క్లైమాక్స్ వరకు ఎవ్రీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కానీ ఎవ్రీ సీన్ కానీ మంచి కలిపి మంచి బాగా వస్తుంది ప్రాపర్గా. ఎందుకంటే నీకు క్లైమాక్స్ బాగా రివీల్ అయినప్పుడు ఆ ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతాం. ఈ సినిమాలో కూడా కొంచెం మిస్ అయింది నాకు, డెఫినెట్గా కొంచెం మిస్ అయింది. ఈ సినిమాలో కూడా సెటప్ బాగుంటుంది. స్టార్టింగ్లో సెటప్స్ కంప్లీట్ సినిమా అలాగే ఉంటుంది. సెటప్ పే ఆఫ్ చాలా వరకు అలాగే వెళ్తుంది. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ కాస్టింగ్, మ్యాన్, బండి సరోజ్ ప్యూర్ డామినెన్స్. సినిమా మొత్తం అదే డామినేషన్, ప్యూర్ డామినెన్స్ బై ఇట్స్ యాక్టింగ్. అతను యాక్టింగ్ పరంగా కొత్తగా చేశాడని చెప్పట్లేదు, బట్ తను రెగ్యులర్గా చేసేలాగే చేశాడు. కానీ స్క్రీన్ పైన కనబడుతున్నప్పుడల్లా హీ డామినేట్ ద ఫ్రేమ్. హీరో రోషన్ చాలా బాగా చేశాడు. తనకి కొంచెం డామినేషన్ కూడా ఎక్కువ అయింది అనిపిస్తుంది. అది చాలా ఎక్కువ తగ్గాలి. యాక్చువల్గా మీరు ఆయన సరోజ్ కుమార్ గారు బయట ఉన్నప్పుడు కొంచెం క్యారెక్టర్ అనేది సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు కొంచెం క్యారెక్టర్ డ్రాప్ అవుతే బాగుంటుంది. అదే సినిమా బయటకి సినిమాకి తేడా లేకపోతే కొంచెం డిఫరెంట్ కొట్టేస్తుంది. హీరో రోషన్ యాక్టింగ్ అయితే వంక పెట్టడం లేదు. హీ డిడ్ ఇట్ బెస్ట్. తను చేయగలిగిన దాంట్లో 100% ఇచ్చాడు అతను. మెయిన్గా చెప్పాలంటే హీరోయిన్ ఒక డైలాగ్స్ లేకుండా ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు చూస్తే చాలా వరకు అలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా చేస్తారులే ఏముందో అనుకుంటాం, కానీ రియాక్షన్స్ అనేవి ఇమీడియట్గా ఇవ్వద్దు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది సరే అనగానే ఇట్లా చూసినావు అనుకో, ఒక కన్ను ఇట్లా బ్లింక్ అయినా కానీ అయిపోయింది అక్కడ. పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మాత్రం డెఫినెట్గా కొత్త హీరోయిన్ చేసేలాగా అయితే చేయలేదు. చాలా బాగా చేశారు, చాలా బాగా పర్వాలేదు. మ్యూజిక్ కూడా అక్కడక్కడ మంచిగా అనిపించింది. సపోర్టింగ్ రోల్స్లో మన హర్ష భయ్య కుమ్మ వదిలేస్తాడు అంతే. క్లైమాక్స్లో తనకిచ్చే ఒక పే ఆఫ్ అనేది చాలా తోపు అనిపిస్తుంది. మూవీ కనెక్ట్ అయ్యేది కూడా అక్కడే, ఆ సీన్ వల్ల కనెక్ట్ అవుతాం. చాలా కనెక్ట్ అవుతాం మనం. ఇఫ్ డిఓపి గురించి మాట్లాడాలంటే సినిమాటోగ్రఫీ నా ఫేవరెట్ సబ్జెక్ట్ అది యాక్చువల్గా. కానీ ఈ సినిమా పరంగా వస్తే ఓకే అనిపించింది. ఐ డోంట్ సే ఇట్ గ్రేట్.
సినిమాటోగ్రఫీ అంత లేదని కూడా చెప్పాలి. అదే అంతకే బట్ లేదు. బాగానే అనిపించింది, కానీ ఇట్ కుడ్ బి మచ్ బెటర్. ఎందుకంటే ఒక అడవిలో అన్ని రోజులు కష్టపడి షూట్ చేశారు. ఇట్స్ కంప్లీట్లీ అవర్ ఒపీనియన్, మాకు అట్లా అనిపించిందని చెప్తున్నాము. అవును. అడవిలో అంత రోజులు కష్టపడి తీసినప్పుడు, అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు అంత ఎఫర్ట్స్ పెట్టినంత విజువల్స్ రాలేదేమో అని నాకు అనిపించింది. ఎస్ ఎస్. మ్యూజిక్ పరంగా చూస్తే కాలభైరవ యూ డిడ్ ఇట్ మ్యాన్. సాంగ్ బాగానే ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే సాంగ్ చాలా బాగుంటుంది, తన ఓన్ వాయిస్తో ఉంటుంది. అవును. కొన్ని పాటలు బాగుంటాయి, కానీ రిజిస్టర్ అయ్యే సాంగ్స్ అయితే కాదు. కాదు కాదు డెఫినెట్గా. కొన్ని మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే పర్లేదు అనిపిస్తుంది, కానీ రిజిస్టర్ అయ్యే సాంగ్ కాదు. మళ్ళీ మళ్ళీ వింటామని తెలీదు. బట్ చాట్ బస్టర్ సాంగ్స్ అంటాం కదా, అలాంటి సాంగ్ అయితే రాలేదు ఈ సినిమా నుంచి మనకి. నన్ను అడిగితే ఒకటే మాట, కొంచెం కామెడీ, కొంచెం ఎమోషన్, కొంచెం లవ్, కొంచెం యాక్షన్. ఇంతకీ టికెట్ ప్రైస్ కూడా కొంచెమే. టికెట్ ప్రైస్ చాలా కొంచెం మీకు టైం ఓకే. దొరికితే చూడొచ్చు. ద మెయిన్ థింగ్ వాల్యూ ఫర్ మనీ. మనం definitely. పెట్టే 100 రూపాయల టికెట్కి కంప్లీట్గా న్యాయం చేస్తారు సినిమాలో. సూపర్ ఉంటుంది సినిమా. డైలాగ్స్ రైటర్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ, అన్ని రకాలుగా చాలా టెక్నికల్ ఎడిటింగ్ కొంచెం డ్రాప్ అయింది అక్కడక్కడ. నాకు ఎడిటింగ్లో కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఇంకోటి ఎడిటింగ్ కన్నా నేను అది స్క్రీన్ ప్లే రైటింగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డోంట్ నో, ఆ స్క్రీన్ ప్లే అలా ఉండాలనుకున్నందుకే అలా ఉందేమో ఎడిటింగ్. అలా ఉండాలనుకుంటే మాత్రం కొంచెం ఖచ్చితంగా డౌట్ కొట్టింది మధ్యలో. ఎందుకంటే ఆ ఇంటర్వెల్ టైంలో ఏదైతే నిర్మాతలు కానీ ఆ టైటిల్ కార్డ్స్ పడతాయి కదా, యాక్చువల్గా సడన్గా ఎందుకు పడుతుందని అర్థం కాదు. అంటే యాక్చువల్గా సైడ్ కూర్చొని కొంతమంది ఇదేంటి సడన్గా చాలా సినిమాల్లో అలా అయ్యింది. కొన్ని ప్లేసెస్లో మనకి బీజిఎం కానీ అది కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. లైక్ డిస్కనెక్ట్ అయిపోతాం అప్పుడే, ఇలా కనెక్షన్కి వెళ్తున్నాం మధ్యలో డిస్కనెక్ట్ చేస్తాం. సీన్కి దానికి కొంచెం మనకి పార్ట్స్గా చూస్తే సినిమా మనకు సూపర్ అనిపిస్తుంది, కానీ కంబైన్ చేసి చూస్తే ఈ సీన్ కొంచెం డల్గా అనిపించింది, ఈ సీన్ కొంచెం డిఫరెంట్ సీన్ వైజ్ చూస్తే కామెడీ కొంచెం బాగానే ఉంది. వైవా అక్షయ్ అండ్ రోషన్ మధ్య జరిగిన కామెడీస్ మంచిగా ఉన్నాయి. ఆ సీన్స్ ఆ ఫ్రెండ్షిప్ సీన్స్ కానీ, ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చే పే ఆఫ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. అవే చెప్తున్నా, హోల్ మూవీ సెట్ ఆఫ్ పే ఆఫ్ మీద వెళ్తుంది. బట్ యాజ్ ఐ సెడ్, ఇట్స్ గుడ్ బట్ కుడ్ బి బెటర్. ఇంకా చాలా బెటర్ ఉండాలి. ఎందుకంటే సందీప్ రాజ్తో మనం చాలా ఎక్స్పెక్టేషన్ చేసి గ్యాప్ దొరికిందని ఏదో తీయాలనుకుని తీసినట్టున్నాడు. చూడండి, టైం దొరికితే ఒకసారి చూసేది. ఇట్స్ కంప్లీట్లీ వాచబుల్ మూవీ, ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమాకి మేము ఎల్లో సిగ్నల్ ఇస్తున్నాము. ఇట్ కంప్లీట్లీ యువర్ డెసిషన్. అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే నేనైతే వెళ్ళమని చెప్తా. ఇట్స్ మై పర్సనల్గా అయితే వెళ్ళమని చెప్తా. ఎందుకంటే టికెట్ ప్రైస్ 100 రూపాయల టికెట్, మల్టీప్లెక్స్లో వెళ్తే 200 రూపాయల టికెట్. ప్రశాంతంగా ఫ్యామిలీని తీసుకెళ్ళి ఒక 2-3 గంటలు మంచిగా ఎంటర్టైన్ అవుతాం మనం. మంచి స్టోరీ, మంచి క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి సినిమాలో. కొంచెం చూడొచ్చు, మంచి చూడొచ్చు. కామెడీ కానీ కొంచెం అక్కడక్కడ యాక్షన్స్ కానీ మంచి చూడొచ్చు. బట్ ఓవరాల్ రివ్యూ అయితే ఇట్స్ వన్ టైమ్ వాచబుల్ మూవీ. సందీప్ రాజ్ ఇంకొంచెం బెటర్ ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి నీకు ఆ క్యాపబిలిటీ ఉందన్న. ఐ బిలీవ్ దట్ నీకు ఆ క్యాపబిలిటీ ఉంది. నేషనల్ అవార్డు వచ్చేది అదే, కానీ కుడ్ బి బెటర్. సో ఇంతటితో మా రివ్యూ సమాప్తం. గైస్, వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం ఈ యూట్యూబ్ కోసము. సెటప్ కానీ, అంత లైటింగ్ కానీ, అది చాలా కష్టపడుతున్నాము. మా టైమింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. కానీ మేము చూసింది మీకు యాక్చువల్గా నాకు తెలిసి ఇది మళ్ళీ చాలా లేట్గా పెట్టిన రివ్యూలో మాదొకటి అయి ఉంటుంది. నిన్న ప్రీమియర్స్ చూడాల్సింది, రివ్యూస్ అని అదే టైం వస్తున్నాయి. కానీ మా ఆఫీస్ టైమింగ్స్ అన్నీ మానుకొని చూస్తున్నాం. బట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సినిమా లైఫ్ అంతా సినిమా మావా.